ఏమిచ్చారంటే x² - 3x + 2 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ అంటే అర్థం ఏంటి? ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్కి హైయెస్ట్ పవర్ అనేది 2 ఉంటే దాన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఫ్యాక్టర్స్ మెథడ్ అనేది యూజ్ చేసి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్యాక్టర్స్ మెథడ్ యూజ్ చేయడానికి ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా, ఇక్కడ x² దగ్గర ఏమీ లేకపోతే ఏమున్నట్టు 1 అనే వాల్యూ ఉంటుంది కదా, దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది 2. ఈ 2ని మనం ఎలా రాసుకోవచ్చు? -1 × -2 -(-) +1 × 2 2. ఇక్కడ మనకి -1 - 2 అని ఎలా రాసుకున్నామంటే ఇక్కడ -3 వచ్చేలా రాయాలి. ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం ఈ ఈక్వేషన్ని డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చు? x² - x -x అన్నా -1x అన్నా ఒకటే కదా, -2x + 2 = 0. ఇక్కడ మనకి ఈ x² - x అనేది ఒక టర్మ్ కింద తీసుకుందాం, -2x + 2 అనేది ఒక టర్మ్ కింద తీసుకుందాం. దీంట్లో కామన్గా x అనే వాల్యూ తీస్తే ఏమవుతుంది? ఇంకా x ఉంటుంది, -1 -2 × x - 1 = 0. ఈ రెండాటిలోంచి x - 1 అనేది కామన్ తీస్తే ఇంకా ఏముంటుంది? ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ -2 ఉంటుంది, = 0. సో x - 1 = 0, x - 2 = 0 అయింది. -1 అటెప్కి వెళ్తే +1 అవుతుంది, అంటే x = 1, ఈ -2 అటెప్కి వెళ్తే +2 అవుతుంది, x = 2. 1, 2 అనేవి మనకి ఏమవుతాయి? ఈ ఈక్వేషన్కి రూట్స్.